హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. నాన్ వెజ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి నాన్ వెజ్ కూరలు రుచిగా రావాలంటే ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మసాలా అనేది చక్కగా టేస్టీగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఇలా వేటిల్లోకైనా ఈ మసాలా యూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగానే చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి లాంటిది పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు వరకు ధనియాలు, అలానే 2-3 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 15 లేదా 20 వరకు లవంగాలు, అలానే 15 లేక 20 వరకు మిరియాలు వేసుకోండి. ఫ్లేవర్ అద్దరిపోతుంది కర్రీలోకి. 1 స్పూన్ వరకు సాజీర తీసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే సాజీర కాస్త ఘాటు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 5 లేదా 7 వరకు అయితే యాలకులు తీసుకొని మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేశారంటే పైకి కలర్ వచ్చేస్తాయి, లోపల మసాలా దినుసులు సరిగ్గా వేగకపోతే మనం ఇక్కడ మసాలా రుబ్బుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. త్వరగా అయితే ఈజీగా అయితే మసాలా గ్రైండ్ అవ్వదు అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు. అందుకనే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత రోట్లోకి అయితే వేసుకోవాలండి. సాధారణంగా చాలామంది మసాలా పొడి అనగానే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తూ ఉంటారు. మిక్సీ జార్లో వేసిన మసాలా కంటే కూడా రోట్లో రుబ్బుకున్న మసాలా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. 1 లేదా 2 నిమిషాలు పడితే రోట్లో రుబ్బితే 5 లేదా 10 నిమిషాలు పడుతుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కాబట్టి నేనైతే ఎవరికైనా కూడా రోట్లో రుబ్బుకోండి అనే చెప్తాను. ఫస్ట్ మనం స్లోగా రోట్లో అయితే గ్రైండ్ చేసుకొని కాస్త ఇక్కడ మసాలా మనకి నలిగింది అనుకున్న తర్వాత స్పీడ్గా ఈ విధంగా రోట్లో అయితే రుబ్బుకోవాలండి. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి కాబట్టి అన్నిటికీ మిక్సీ వాడేస్తున్నాం. పాతకాలంలో అయితే మసాలా రుబ్బడానికైనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బడానికైనా, పచ్చళ్ళు రుబ్బుకోవడానికైనా కూడా రోలే వాడేవాళ్ళండి. ఈ మసాలా ఏ కూరల్లోకైనా 1 పావు టేబుల్ స్పూన్ వేసుకోండి, అద్దరిపోతుంది అంతే. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా, బాగా స్పైసీగా ఉండదు, అలానే మరీ లో స్పైసీ ఉండదు, మీడియం స్పైసీలో ఉండే మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా చూసాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ పోస్ట్ చేస్తే బాగుంటుందో చెప్పండి.